ఇందులో 2 ఇష్యూస్ డిఫరెంట్‌గా మనం ఇక్కడ డిస్కస్ చేయాలండి. ఒకటేంటంటే ఇద్దరు ప్లస్ 2 ఫ్యామిలీలు డిఫరెంట్‌గా ఎట్లా సఫర్ అయ్యారనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎఫ్ఐఆర్ గురించి. ఎఫ్ఐఆర్‌లో ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్ చదివితే ఏంటంటే అబ్బాయి పైనుంచి కింద పడిపోయి దెబ్బలు తగిలి దాని మూలాన ఆయన చనిపోయాడని. ఇక్కడ ఇంకొకటేంటంటే ఇక్కడ మనమందరం ఒకటి మెయిన్‌గా ఒక డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళందరూ కలిసి మీరు ఎప్పుడైతే ఈయన కింద పడిపోయినప్పుడు ఆయనకు రావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఈశ్వరయ్య గారు మాట్లాడి ఫిక్స్ చేశారో దాన్ని డీవియేట్ చేసిన ఫస్ట్ వ్యక్తి సుజాత వాళ్ళ నాన్నగారు. ఆయన ఎప్పుడైతే అక్కడ కొంచెం అమౌంట్ తీసుకుని ఆ ప్రాబ్లమ్ ని సెటిల్ చేశారో డెఫినెట్ గా ఈ ప్రాబ్లం డైల్యూట్ అయిపోయింది. అంటే ఎందుకైనా కూడా జనరల్ గా కూడా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని అన్నారు. ఎప్పుడైతే అక్కడ పెద్ద అమౌంట్ వచ్చిందో డెఫినెట్ గా సుజాత వాళ్ళ పిల్లల ఫ్యూచర్ వేరేలాగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేది కాదు. అంటే సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే వాళ్ళ నాన్నగారు వేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేబీ ఇది డెఫినెట్ గా ఎక్కడైనా ఈ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కేసెస్ లో ఏం చేస్తారంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి కేసెస్ వేసినప్పుడు ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు వీక్ పాయింట్ అని చూస్తారండి. చూసి వాళ్ళని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత వీళ్ళకి రేపొద్దున కోర్టుకు వెళ్ళి చెప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన భార్యకు మేము డబ్బులు ఇచ్చేసాము, మేము సెటిల్ చేసేసుకున్నాము, మాకు ఈ కేసు అయిపోయింది అని అంటారు. సో అదే బహుశా ఈ కేసులో కూడా జరిగి ఉంటుంది. దాని మూలాన ఈ పిల్లలకు రావాల్సిన ఏదైతే ఆర్థిక సహాయాలు ఉన్నాయో అవన్నీ కూడా అందకుండా పోవడం ఆ మెయిన్ ప్రాబ్లం. అంటే ఏదైతే డబ్బు పిల్లలకి అందకపోవడం మూలానో ఆవిడ పిల్లల్ని వాళ్ళ తాతగారి దగ్గర ఉంచడం మూలాన 9 years గా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, మీ తాతగారు వాళ్ళ దగ్గరే ఉంటున్నావు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు మా మామగారి దగ్గర నుంచి ఏదైనా కావాలి అని ఆమె ఇందాక ఇండైరెక్ట్ గానైనా డైరెక్ట్ గానైనా మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేసింది. జనరల్ గా భర్త లేనప్పుడు మామగారి దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కింద మామగారు అంటే భర్త మరణించినప్పుడు మామగారి మీద మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అది కూడా ఎలాంటి సందర్భాలలో అంటే ఆయనకి ఏదైనా అమౌంట్లు బాగా ఉండి సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండి, ఇక్కడ అన్ఫార్చునేట్ గా ఆయననే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం చాలా సందర్భాలలో ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటే ఈవెన్ సొంత భార్య కూడా మెయింటెనెన్స్ వేసినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని మాత్రం ఆపకండి అని చెప్పి చాలా సందర్భాలలో చెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే వాళ్ళ కష్టానికి ఇచ్చిన లాస్ట్ కాలంలో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు ఒక సెక్యూరిటీ అనే డబ్బు కనుక. సో నువ్వు ఇప్పుడు ఆయన అంటే మీ మామగారితో నువ్వు అమౌంట్ మెయింటెనెన్స్ లాంటిది ఏదైనా తీసుకోగలగలిగే అవకాశం ఉందా అంటే అది చాలా వీక్ గా ఉందండి. సో ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే నాకు ప్రాపర్టీ అనింది ఆవిడ. ప్రాపర్టీ అంటే ఇందాక మేడం గారు చాలా క్లియర్ గా చెప్పారు, అది ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే మీ ఆయనకు వచ్చే షేర్ ఏదైతే ఉందో అది మాత్రమే నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఈ అమ్మాయిని ఎప్పుడు ప్రతిసారి తీసుకెళ్తున్నప్పుడు సంతకం పెట్టి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఒకటి అన్నారు. దానికి మేము అంటే మీకు మీ మనసు బాధపడకుండా వీళ్ళ మనసు బాధపడకుండా ఎక్కడైనా కూడా కోర్టులలో ఈ మ్యారిటల్ కేసెస్ లో అంటే మ్యాట్రిమోనియల్ కేసెస్ లో భార్యాభర్తల మీద ఉండే కేసెస్ లో అయితే అవి ఎండ్ అయ్యేవి డైవర్స్ తోటి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాపర్టీ కేసెస్ లో అయినా కూడా వేట్లలో కూడా వేసే ముందు 1కి 4 సార్లు మీరు ఆలోచించండి అంటాం. ఎందుకంటే